అడుగుతావేంట్రా? అర్థమైంది. ఈ లగేజ్ది. నేను పనోని కాదు, రేణుకా ఫ్రెండ్ పండుని. పక్కకి అడుక్కో. పనోని కంటే పనికి మాలను లెక్క కనిపిస్తున్నానా? ఇలాంటి ముష్టి ఎదవాలని పక్కన పెట్టుకోదని రేణుకాకి అప్పుడే చెప్పా. నువ్వు ఇంకా దాచావా? పక్క జరగా. లగేజ్ దించిపోయి. అట్లాగే. నువ్వు స్వాతి కదా, అలే హాట్ గా తయారయ్యేవి. మీ ఇంట్లో గోంగూర పచ్చడి చాలా బాగుండేది. వీళ్ళు చూసుకొని తీసుకురా. నాకు ఎరా మైసూర్ బజ్జీ ఎట్లా ఉండవు? మైసూర్ బజ్జి కాదు, మైసూర్ బుజ్జి. మైసూర్ బుజ్జి గొత్తాయితా నిగ్గు గుర్తు. నేనెవరో గుర్తా? మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదురా, గాయం. పుండు ఇంకా పచ్చిగానే ఉంది. ఏమ్మా అలా పై పైన కాదు, ఒళ్ళొంచి ఎతకాలి. నీ చైన్ ఎక్కడ పోతే దొరుకుతుంది. ఎడకు స్వాతి చూడు. కొట్టేశావా? నీకోసం కొట్టేసినానే. మావయ్య అక్కడ ఎక్కడ ఎతకడం కాదు, ఇల్లే తీసుంటారు. సంకేతరా. సారీ మావయ్య, లేదు. ఎద్దవా పోతలకి. సేమ్ టు యు. అంకిల్ మీరు మమ్మల్ని చెక్ చేశారు, ఆ బజ్జిగాడిని చెక్ చేయరా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? బుజ్జి, మైసూర్ బుజ్జి. మా మామ ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తానరా? నేనేమన్నా మిలా పూరా? మైసూర్ మహారాజా ఫ్యామిలీ రా మాది. ఆహా, మైసూరు మహారాజా ఫ్యామిలీ. రే చెక్ చేయరా. మావయ్య నువ్వు కూడానా? చూసుకోరా, మొత్తం బట్టలు నిప్పుకో. కరిమానికో దొరికేవురా. అంకిల్ చైన్. అవ్వా, రే మైసూర్ బజ్జీ. మావయ్య చిన్నప్పుడు చైన్ కొట్టేస్తే పట్టించలేకపోయాను. ఇప్పుడు ఏం కొట్టేద్దామని పక్కన చేరావరా? తనకెవరూ లేరనుకున్నావా? ఒక కాపర్ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? వస్తాడు. కాపర్ నేనే. చూస్తూ ఉండు, తనతోనే నేను ఇంట్లోంచి గెట్అవుట్ అనిపిస్తాను. అనిపించలేవు. అనిపిస్తాను. అనిపించలేవు. అనిపిస్తాను. ఏంటో నీ కాన్ఫిడెన్స్? తనకు మాటలు రావుగా. ఎందుకు నా మరదలెక్కడా? ఇగో ఐటెం గర్ల్ లా ఉంది. ఇది రేణుకేంట్రా? మెట్టు తెగిపోద్ది రే. నువ్వు రేణుకావా? వాట్ ప్రూఫ్? తుర్చో. అమ్మయ్యా, దీని కరెక్ట్ మొగుడు వచ్చాడు. చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ నువ్వు కూడా మాట పడిపోయిందా? గెట్ వెల్స్ ట్రాన్స్లేటర్. బావా బాగుండావా? నీ బావరు గొంతుతో బావా అని పిలవకే, బాయలో దూకు చచ్చిపోవాలనిపిస్తుంది. రా తురసు, వేర్ ద ప్రూఫ్? ఇది చిన్నప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్. ఇంకా దాచుకున్నావు రేణుకా? సారీ మా, యూర్ నాట్ ఎన్ ఐటమ్ గర్ల్. ఐ యామ్ ఎన్ ఐటమ్. యు ఆర్ ఎ గర్ల్. నిజంగా నువ్వు ఐటమ్ ఏరా. కరెక్ట్ టైంకి వచ్చావు బుజ్జి. రేపు జిన్నాకి రేణుకి నిశ్చయ తాంబూలాలు. నోర్మయ్, రేణుకొచ్చిన విషయం చెప్పవు నాకు. పైగా తాంబూలాలు, కిల్లీలు, మీఠాపాలని. ఓసే రేణుక, నీకు నోరుతో పాటు కళ్ళు కూడా దుబ్బయ్యాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏం జరుగుతుందా? జిన్నాగాడి ప్లాన్ లీక్ అయింది. కోడి కొట్టేయాలని చూస్తున్నాడు. కరెక్ట్ గా దొరికినాడు. కోడా? నాటుకోడా, గిన్నె కోడా, ఫారం కోడా? కోడ్ అంటే కోసుకొని తినే కోడి కాదే, తిండిపోతు మోపుదానా. లాకర్ కోడ్. నీ మనవడు దొంగతనం చేయాలని చూస్తున్నాడు. నా మనవాడిని దొంగ అంటావా? మంకీ ఫాక్స్ రాను, నువ్వు మలేషియాలో మట్టి కట్టుకుపాను. షట్ అప్ యు బ్లడీ ఓల్డ్ స్టైల్ చికెన్ బర్గర్. ఏయ్ మా బామరా. దొంగతనం చేయడానికి కాకపోతే ఎందుకు చీటికి మాటికి రేణుక లాకర్ రూమ్ లోకి తీసుకెళ్తున్నారు? ఎందుకు చెప్పు. ఎందుకు అడగవే. ఇప్పుడు చూడరా, వాణ్ణి ఇరిచేస్తుంది. నిన్ను తిట్టడానికి మౌత్ రాక బండ బూతులు రాస్తుంది పేపర్ మీద. నీకుంది. అదిగో చదువు. ఇదిగో లాకర్ కోడ్. ఈ రోజు నుంచి నా డబ్బంతా నీదే. నా లాకర్ నీకే సొంతం. ఎప్పుడైనా తెరుచుకో, ఎలాగైనా వాడుకో. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే తెలుసా నీకు? ఇదే మాడిపోయిన కోడి మొక్క వేసుకుని పరా. ఒరే మైసూర్ బజ్జీ, బుజ్జి ముస్కరా. నీ మీద లేంది నా మీద ఉండేది ఏందో తెలుసా? ఈ చున్నీ కాదురా, నమ్మకం. దుబే Oh bellissima,
ఒకప్పుడు దీన్ని ఏదో చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇది నన్నేం చేస్తుందో అని భయంతో వస్తున్నా. మేడం, మీకు జిన్నా అంటే ఎందుకంత ఇష్టం మేడం? ఎలా ఉంది ఇంకోసారి ముస్తే చచ్చిపోతాను మేడం. కదా? చిన్నప్పుడు నేను నీళ్లలో మునిగిపోయినప్పుడు సేమ్ నాకు ఇలాగే అనిపించింది. అప్పుడు జిన్నా నన్ను కాపాడాడు. అందుకే జిన్నా అంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ అన్నమాట. ఈ విషయం ముంచకుండా కూడా చెప్పొచ్చు కదా మేడం. రాకేష్ మాస్టర్, సార్. నా మర్దర్ ఏంటి మరి ఇంత మైకురాలు? అవును సార్, చాలా మైకురాలు. ఏదేమైనా వాళ్ళిద్దరిని విడగొట్టేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. సార్, మీరు ఎప్పుడైనా బాంబే వెళ్ళారా? ఈడొకడు సంబంధం లేని క్వశ్చన్ చేయటను లేదు. ఏ నాకెందుకో మీరు త్వరలో బాంబే వెళ్తారు అనిపిస్తుంది సార్. ఫ్యూచర్ చెప్పాను, నువ్వు పెద్ద రామాలయంలో జాతకాల మహర్షి మరి. అసలే ఇరిటేషన్ ఉంటే నువ్వు పిచ్చు క్వశ్చన్స్. అవునరా, నా రూమ్ లో ఫ్రిడ్జ్ లేదు, రేణుక రూమ్ లో ఫ్రిడ్జ్ లేదు, మరి నీ రూమ్ లో ఎందుకురా ఫ్రిడ్జ్? నువ్వు అంత పెద్ద తోపు గెస్ట్ వా? గెస్టా పాడా సార్? ఉన్నోడికి తెలుస్తుంది సార్ ఆ బాధ ఏంటో. రోజు రాత్రులు ఆ ఫ్రిడ్జ్ ను చూస్తుంటే నిద్ర పట్టట్లేదు సార్. ఏ రాకేష్ మాస్టర్? ఏ అంటే ఏం చెప్తాం సార్? రోజు రాత్రులు డోర్ కొట్టి ఐస్ ముక్కలు అడుగుతున్నారు సార్. కరెక్ట్ గా గుర్తు చేసావు. ఇవర్ ఐ వాంట్ ఐస్ క్యూబ్స్. మీరు ఫ్రిడ్జ్ తెరవడానికి వీల్లేదు సార్. అరే ఐస్ క్యూబ్స్ కావాలరా? ఏ క్యూబ్ వద్దు సార్, మీరు ఫ్రిడ్జ్ మాత్రం తెరవకండి సార్. అరే నేను రాదాగనంట్రా. తాకపోతే పడేయండి సార్, మీరు ఫ్రిడ్జ్ మాత్రం తెరవకండి. ఏంటంటే ప్రాబ్లం? మీరు ఎంత కొట్టినా ఫ్రిడ్జ్ మాత్రం నేను తెరవనివ్వను సార్. ఎందుకు రాకేష్ మాస్టర్? లోపల డెడ్ బాడీ ఉంది సార్. డెడ్ బాడీయా? ఎవరిది? లోపల ఎలక చచ్చిపోయింది సార్. ఫ్రిడ్జ్ అంతా ఒకటే స్మెల్. ఎలుకదా? ఇందాక అక్కడ కంపొస్తున్న నీదనుకున్నాను. ఎలుకదా? చిచ్చి, ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేయొచ్చు. ఇష్టమే. భలే దొరికేట్రా. పద 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 అటు. దొరికిపోయారా? యు ఆర్ కాట్. నీవు సిక్కిదిరే. ఏవే లేడుగా లే లే. ఏవే మొద్దు పప్పు లెవ్వవే. చూడవే, చూడు చూడు చూడు. దొంగ చూపులు. నిన్న కోడిచ్చావు, ఇప్పుడు కోట్లు కొట్టడమని వచ్చాడు. పిచ్చిదానా, అదే వాడు నిజమైన క్యారెక్టర్. ఇప్పటికైనా కలు నన్ను చూస్తావండి. మొహంది పట్టు చూడనే. చూడు, స్లో మోషన్ లో లేస్తావండి. రా పిల్లిలా కళ్ళు మిడికరిస్తావేంటి? వాడు ఎందుకు వచ్చాడు? ఆ బ్యాగ్ ఎందుకు తెచ్చాడు? అడగనే. రేణుక, మేము ఎందుకు వచ్చామంటే అది ఎందుకు వచ్చారు? అది పడుకునే జోల పడడానికి వచ్చారా? రాకేష్ మాస్టర్, కాప్స్ కి ఫోన్ మాడరా. ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పు. చెట్టి గ్యాంగ్ అని చెప్పు. జారుమిటాయ్, ఏయ్. నీ ఓవర్ యాక్షన్ ఆపరా. టైం ఎంత చెప్పు? టైం కి తమరు చేసే క్రైమ్ కి సంబంధం ఏమిటో? ఉత్తమా టైం ఎంత చెప్పు? 12. అయితే ఏంటట? నీకు సర్ప్రైజ్ ఇద్దామని కేక్ తీసుకొచ్చినా. ఈ ఏదో మొత్తం పాడు చేసినాడు. 1 సెకండ్. ఎంత పెద్ద దొంగైనా చిన్న తప్పు చేసి దొరికిపోతారు. కానీ నువ్వు చిన్న దొంగవి, పెద్ద తప్పు చేసి దొరికిపోయావు. ఇంత చిన్న కేక్ కి అంత పెద్ద బ్యాగ్ ఎందుకు? అంటే దొరికితే కేకు, దొరకకపోతే క్యాష్. అదిగా నీ ప్లాన్? కమ్ ఆన్, స్పీక్ అవుట్. దొరికిపోయారు. ఐ గాట్ యు. ఏంటే నీ పిచ్చి ప్రేమ? మాస్టర్ బావా అంటావు,
బర్త్డే తెలియదారా బేవర్ చదవా యాక్ట్ బయటికి పో అంటుంది సార్. అదేంట్రా ఇంత అంటే ఇంత ఇచ్చావు? బాడీ లాంగ్వేజ్ ని బట్టి సెన్స్ అదే కదా సార్. ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని అనుమానిస్తావరా? ఆ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెడతావరా? రే కాపరే, నువ్వు గేడి దగ్గర ఉండాలి గాని రూమ్ లో ఏం చేస్తా ఉండవరా? ఫ్రెండ్స్ మధ్యన తల దూర్చినావు అనుకో, తల తలకొండలోనో మోండో మైసూర్లోనో ఉంటది. గుర్తయిందా? గొత్తేంది. నన్ను కూడా కొట్టమంటారేమో అనుకున్నాను సార్. అవకాశం దొరకలేదని ఫీల్ అయ్యావా? అయ్యో అవే మాటలు సార్. అయ్యే మాటలరా. అది కాదురా, రేణుకని పెళ్లి చేసుకుంటే జిన్నగాడికి కదా ఆస్తి వచ్చేది, ఆ. మరి కొట్టడం దేనికి? ఏమో సార్. ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం రా. ఐ విల్ ఫైండ్ అవుట్. చూసావన్నా వాళ్ళు ప్రచారంలో మనకంటే ముందు ఎట్టా దూసుకుపోతున్నారో? కనీసం మనం మందన్నా పోయలేకపోతున్నాం అన్నా. అవునా, మా పేట కుర్రలంతా మందు అని అడుగుతున్నారు. మచ్చా కొబ్బరికాయ కొట్టకుండా దేవునైనా కోరికలు అడగచ్చేమో గానీ మందు వేయకుండా ఓట్లు అడగలేము మచ్చా. రే మందు పోయడానికి దుడ్లు ఆడున్నారా? ఏం రాజన్న బాగా కరువు మీద ఉన్నట్టున్నావు? ఎందుకు వచ్చినావో చెప్పరా రే. ఏందిరా ఈ దుడ్డు? వచ్చే నెల 8వ తారీఖు నా పెళ్లి, ఎల్లుండే ఎంగేజ్మెంట్, శామియానా లైటింగ్ అంతా నీదే. ధూమ్ ధామ్ చేసేదా మచ్చా? ఒక నిమిషం. రే బీర్ బాటిల్ కేసులు దింపేయండి. ఇంకా మచ్చా, ఇది లోపలికి వండర్ఫుల్ రా. ఇంకా అమ్మ ఎవరో? పచ్చల స్వాతిరా, నీ ఫ్రెండ్. పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలా? ఏంది? యో సామే, వాడు దుడ్లిస్తే బాధపడాల్సింది పోయి తీసుకుంటావా? అంటే నా పెళ్లికి టెంట్లు వేసేస్తావా? అంటే వాడితో నీ పెళ్లి జరగదే. నిజంగా? ఒట్టే, ఈ జిన్నాగాడు తాళి కడితే అది స్వాతి మెడలోనే కడతాడు. చిన్న నీ బతుకు సున్నా. పెళ్లి లేదు గిల్లి లేదు, ఏదో బాటిల్ వేసుకుని డాన్స్ నిలబడే నీకు పొట్టు పెట్టి పోవచ్చుగా. ఏమైంది ఈ బజ్జిగడికి? ఈ పొక్కలో తోరణాలు ఒకటి ఏంటి ఆ చూపు? అక్కడ దారుణాలు జరిగిపోతుంది, ఇక్కడ తోరణాలు కడుతున్నారా? ఈ పెళ్లి జరగదు. ఎందుకో? ఎందుక? ఆ జిన్నాగా నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు? ఎర్రి బాగులదానా, పిజ్జా లాంటి నేను వదిలేసి పచ్చలు అమ్ముకునే దాంతో తిరుగుతున్నాడే. నువ్వెలా చెప్పగలవు? వాళ్ళిద్దరూ కౌగులించుకోవడం నా కళ్ళారా చూశాను. ఫ్రెండ్స్ అన్నాక అవన్నీ కామన్. అది కామన్ కాదురా, కామం. నువ్వు వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఇద్దరిని వేరు చెయ్యాలని చూస్తున్నావు. నేను నమ్మను. మీరు పిత మన ప్రేమికులు మరి బొక్కలో లాబ్స్టర్ నువ్వు పావలా విసిలేస్తే పడిపోయావే. నీదో ప్రేమ, వాడో ప్రేమికుడు. వీడికి ఫ్రిడ్జ్ కన్ఫర్మ్. నా మరదల్ని మోసం చేసిన వదిలేస్తా అనుకున్నావా? నాన్ బీడా మైసూరు నుంచి మనుషులను తెప్పించి ఆ జిన్నె గాని ముక్కల కింద నరికించేస్తా. శవం కూడా దొరికిదేమను. నాన్న హులే జరగది పెళ్లి. చిన్నాని చంపుతావా? పెళ్లి ఆపుతావా? నువ్వు మాట్లాడతావా? నువ్వు రేణుకు కాదు. నేనే రేణుకనే. నువ్వు రేణుకు కాదు. నేనే రేణుకనే. వీడు పోతే ఫ్రిడ్జ్ కూడా లేదు పెట్టడానికి. చెప్పు, నేనే రేణుకనే. నువ్వు రేణుకవే, నువ్వు రేణుకవే, నువ్వు రేణుకవే, నువ్వు రేణుకవే, నువ్వు రేణుకవే. చంపేస్తా. అది పుష్కరాల్లో పుచ్చుతేట్రా. మీకు చేపలు చూపిద్దామని. బాధ కనపడ్డాయి కానీ దానికి మాటలు కూడా వచ్చారా? అన్ని వినపడతాయి కూడా సార్. మేడం అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది. మరి ఎందుకురా ఈ మూకీ పర్ఫార్మెన్స్? మిద్ద డాక్టరా? తన గురించి అందరు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని. దొరికేసాడ్రా చిన్నగాడు. బ్రేక్ రా ఆ పెగ్గలుపు. అలాగే. ఏదేమైనా ఆ రేణుకకి మాటలు రానప్పుడే బాగుండేదిరా, ముద్దు ముద్దుగా. అవును సార్. ఇప్పుడు మరీ వైల్డ్ గా తయారైందిరా. బ్యూటిఫుల్ ఉంటా సరే, ఆ వాటర్ రావట్లేదంటరా, అతుకుపోయింది ఏంటి? మావయ్య బొంబాయి వెళ్ళాడన్నావు కదరా? ఇదే సార్ బాంబే. అది చంపేసిందా? లేదు సార్, గుండెపోటుతో పోయాడు. ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అని భయపడి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టమంది పెట్టాను సార్. ఇది కొరియన్ వెబ్ సిరీస్ లో సాడిస్ట్ చేసే పని కదరా?
అయినా జిన్నా కంటే పెళ్లి చేసుకోవడానికి అంత తాతలు ఆడిపోతున్నాయి అది కానీ పోయి జిన్నాగాడి శాడిస్ దాంతో పెట్టుకున్నాడు రా ఏంట్రా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా అలా పెట్టాడు ఐఆమ్ డన్ అంటున్నాడు సార్. ఈజ్ ఆల్రెడీ డన్ కదరా అరే ఆ జిన్నాగడికో ఫ్రిడ్జ్ కొనాలరా బావా ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావేంటి? నాకు మాటలొచ్చని ఎక్కడైనా నోరు జారేవే అనుకో, నిన్ను కూడా బొంబాయి పంపిస్తా. ఐఎమ్ ఫైన్ హియర్ ఐఎమ్ టోటలీ ఫైన్. బాబు బొంబాయి చట్నీ ఉంది వద్దు వేయమంటారా? బొంబాయి చట్నీ వద్దు. ఇంకేం లేవా? బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా ఉంది. బొంబాయితో సంబంధం లేకుండా ఏ పదార్థం లేదా? లేదు బాబు. అది వెళ్ళిపో, వెళ్ళిపో. రేణుక గుడికెళ్ళొచ్చాం, ప్రసాదం తీసుకోమ్మా. ఏమని మొక్కారు? ఇంకేమని మొక్కుతాను బాబు, మా ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని. ఇంట్లో కరెంట్ పోకుండా చూసుకోండి, మీ ఆయన చల్లగా ఉంటాడు. మా అల్లుడు జోకులు బాగా వేస్తాడు. అనుకూలంగా అర్థం చేసుకుంటారు. అక్క చెప్పడం మర్చిపోయాను, రాత్రి ఆయన ఫోన్ చేశాడు. బొంబాయి నుంచేగా? అవును, ఏమన్నారు? ఖర్చులకి 1,00,000 రూపాయలు పంపమన్నారు. అవునులే, బాంబేలో ఖర్చు ఎక్కువ. మా రేణు బంగారం. నువ్వు ATM సింగారం. వేసి వస్తానమ్మా. వేయండి అమ్మా. ఇది మాకా మేడం? ఇంకో 2 ఫ్రిడ్జ్లు అవసరం అవుతాయి, కొనుక్కురా. మనకు కాదు, వాళ్ళకి. వాళ్ళిద్దరిని చూస్తుంటే డైరెక్ట్ ఫ్రిడ్జ్ లోకి వెళ్తున్నట్టుంది. పాపం. మేడం, జిన్నా మీకు బర్త్డే పార్టీ ఇస్తాన్నాడు కదా, వెళ్దామా? ఇది ఎవరు కొత్త పని మనిషా? లేదు సార్, మీ మరదలు రేణుక. రేణుక? ఆ? ఏ రేణుక, ఏందే గిటప్పు? నేను రేణుకని కాదు, స్వాతిని. స్వాత? నీ ముఖానికి నువ్వు పచ్చల స్వాతివా? ఏదో పరికిని కట్టేసుకుని పాన్స్ పౌడర్ రుద్దేసుకుని స్వాతి అయిపోతావా? చెప్పరా దీనికి దీని పిచ్చ. నేను స్వాతిని. గెటప్ తో పాటు వాయిస్ కూడా మారిపోయింది. సార్ సార్ ఒప్పుకోండి సార్, రిస్క్ ఎందుకు నేను సార్? ఒప్పుకోనరా. ఏం బిక్తావు? మూసుకొని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. నువ్వు రేణుకవి, స్వాతివి కావు, ఎప్పటికీ కాలేవు. కాలేనా? కాలేవు. కాలేనా? కాలేవే. కాలేనా? చెప్పు, నేనే స్వాతిని. ఒప్పుకోండి సార్, లేకపోతే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతారు. నువ్వే స్వాతివి, నువ్వే స్వాతివి. చంపేస్తా. నువ్వు స్వాతివి. నేనే స్వాతిని. నువ్వు స్వాతివి. నేనే స్వాతిని. నువ్వే స్వాతివి. నేనే స్వాతిని. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు నాకు రోజు వస్తుందేంట్రా? నేను పోతా. అంటే బొంబాయి వెళ్ళిపోతారా సార్? బయటకు వెళ్తారా సంక? నేను బయట పోతారా? బయట పోతా. నాకు అవసరమా? నిన్న రేణుక అన్నది, ఈరోజు స్వాతి అంటుంది, రేపు ఏ సమంత అంటుందో. ఈ వ్యవహారాలు హోక్తిది. నమ్మ ఊరు బయచూరు. ఆగండి సార్, పెళ్లి చూసిపోదురు. ఎందుకు అలా పిడ్డం తింటానుగా? అక్కడ పక్కసరిగా నా బట్టలు తడుచుకొని పోతా. ఇంకొక్కసారి ముంచుంటే చచ్చిపోయేవాని కదరా. ఎవరా రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్? ప్రతిదా ఇక్కడ ఉంది సార్. అదేంట్రా అలా నవ్వుతుంది? నవ్వుతూ చచ్చినట్టుంది సార్. ఏంట్రా ఇది? ఇంటి నిండా గుట్టలు గుట్టలుగా తట్టలు తట్టలుగా శవాలు. వీళ్ళని చంపింది నాకు కూడా తెలియదు సార్. కనీసం ఫ్రిడ్జ్ కోసం కూడా వెయిట్ చేయట్లేదారా? మీ మరదలు చట్టం లాంటిది సార్, తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం అయితే చుట్టాలు వేసుకుంటూ పోతుందారా? అసలు భగవంతుడని వాడు ఉండేనా? స్వాతిని. చెప్పు జిన్నా. మీరు చెప్పినట్టే ఆమెను రెచ్చగొట్టాను. స్వాతిలాగే రెడీ అయి వెళ్తుంది. రూబీ స్వాతిలా మారాలంటే స్వాతిని చంపేయాలి. స్వాతిని. నీ స్వాతిని కాపాడు. చిన్నగా నాకు ఓటేద్దని మీ వాళ్ళతో ఊరంతా చెప్పించినావు.
ఓకే అంటే నువ్వు మంచోడే కదానా? నీ వాళ్ళతో కలిసి ఊరంతా మమ్మల్ని బ్యాడ్ చేసినావు. ఇప్పుడు నీ నోటితోటి మా గురించి మంచిగా చెప్పు. ఏందిరా చెప్పేది? పండు రే పండు లేరా? కత్తేంది? మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రేణుకా. అది రేణుక కాదు, రూబీ. రూబీ కాదు, నేను స్వాతిని. నువ్వెందుకు నాలా ఉన్నావు? స్వాతి చిన్న ప్లీజ్ నన్ను కాపాడు. స్వాతి స్వాతి నిన్నే. నన్నా? ఈడేం చేస్తా ఉండవు? ఎవరి అమ్మి? ఎవరో తెలీదు, నాలాగే రెడీ అయి మనల్ని విడదీయడానికి ట్రై చేస్తుంది. స్వాతి మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు స్వాతి. మన లవ్ గురించి ఊర్లో అందరికి తెలిసిపోయినది. మనం వేరే ఊరికెళ్ళి పెళ్లి చేసుకుందాం రా. నిజంగా? ఒట్టు రా. దీన్ని చంపేసి వెళ్ళిపోదాం. అమ్మాయి ఉంటే ఏంటి, పోతే మనకేంటి? ఆ అమ్మాయిని ఏమైనా చేసామంటే పోలీసులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనం ముందు ఊరు వదిలి వెళ్ళిపోతాం. రా రా రా. ఆ కత్తి పడే పడేసే కత్తి. దా పోదాం, దా వెళ్దాం రా. దా రా రా స్వాతి, రా రా స్వాతి.